హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పెద్ది నుంచి ఇంకో సాంగ్ వచ్చేసింది. మొదటి సాంగే ఇప్పటి వరకు ఆ రికార్డులు మొత్తం మూగుతూనే ఉంది. అసలు ఇప్పటికీ ఎక్కడ చూసినా ఆ సాంగ్ వినపడుతూనే ఉంది. అది మర్చిపోయే లోపు ఇంకొక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అదే అసలు ఎన్ని వందల మిలియన్స్ కొట్టిందో మనం లెక్కేసుకోవడానికి కూడా టైం పట్టింది. బట్ అలాంటిది మళ్ళీ ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో, అసలు ఇది ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అవుద్దో ఒక్కసారి చూద్దాం. ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్, మిగతా అటు జానీ మాస్టర్ దీనికి కూడా కొరియోగ్రఫీ చేసినట్టుగా అయితే కనిపించింది. ఒక్కసారి చూద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. మ్యూజిక్ అంతా ఆయనే పాడారు, ఆయనే మ్యూజిక్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు ఆయనే పాడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఈ సినిమాకి. సాంగ్ మొత్తం అంతా కూడా ఒక హై ఎనర్జెటిక్ అయితే కనిపించింది. ఎందుకంటే కంప్లీట్ గా ఒక ఆయన వన్ మ్యాన్ షోకి సాంగ్ అంతా అది స్టార్టింగ్ సాంగ్ అనుకుంటా. చిరుతలో స్టార్టింగ్ ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కి సంబంధించిన ఆ పోజర్స్ అయితే కనిపించింది. ఇక్కడ అంటే ఆయన వ్యక్తిత్వం గురించి, అంటే అన్ని తెగించిరా, నీ కోసం నువ్వు దేనికి పనికి రాకపోతే ఈ దేశం నిన్ను పట్టించుకోదు, నువ్వు ఈ దేశంలో దేనికి పుట్టావు, ఎందుకు పెరుగుతున్నావు, నువ్వు నిజంగా ఏదన్నా సాధించాలి అనుకుంటే నువ్వు ఇలా ఉండాలి అని చెప్పేటువంటి సాంగ్. ఎస్పెషలీ నువ్వు తెగించి బయటికి రాకపోతే నీకు ఆ మగాడిగా మొలతాడెందుకు, దాన్ని తెంచేయి అనేటువంటి లిరిక్స్ చాలా అగ్రెసివ్గా కనిపించాయి, చాలా ఆవేశంతో కనిపించాయి. ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్, ఈ సాంగ్స్, ఇవన్నీ కూడా ఒక్కసారి మిగతా ఆయన పాడినటువంటి అన్ని కూడా ఒకసారి విందాం. ఈ స్టెప్ అయితే నేను మళ్ళీ చెప్తున్నా, థియేటర్లో అసలు ఇప్పటికే దత్తరిల్లిపోతుంది. నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్దేమో అనిపించింది. మళ్ళీ అసలు చూడండి, ఆయన ఒకటే సింగిల్ టేక్ లో చేశాడు అసలు సాంగ్, సింగిల్ టేక్. ఆ స్టెప్ చూస్తే అర్థమైపోతుంది, బా ఎంత కష్టపడ్డారో, ఎంత ఎఫర్ట్ పెట్టారో. జానీ మాస్టర్ అసలు నాకు తెలిసి అయితే ఈ సాంగ్ తో ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతాడు. లిరిక్స్ అంతా కూడా నిన్నటిలాగే రేపు ఉండాలి, అంటే ఈ రోజు నువ్వేం పీకావు అని, అంటే నేదో బాగుంది కదా రేపు కూడా అలాగే ఉంటుందని అనుకుంటే ఈ రోజు నువ్వేమీ చేయలేదు కదా, అంటే నువ్వు ఏమీ పీకలేదు కదా అని చెప్పేటువంటి డైలాగ్స్. అంటే ఆ లిరిక్స్ లో అంటే ప్రొడ్యూసర్లు, అంటే మిగతా అందరూ కూడా, జానీ మాస్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు తెలిసి చాలా క్రికెట్ బ్యాక్గ్రౌండ్ అని చాలా క్లారిటీగా అర్థం అవుతుంది. అంతేకాదు క్రికెట్ బ్యాక్గ్రౌండ్ తో పాటు దీంట్లో ఆట అంటే మన జీవితం అంటే ఆటలోనే మన జీవితాన్ని వెతుక్కుంటాం అనేటువంటి లిరిక్స్ తో అనంత శ్రీరామ్ గారు దీనికి రాసింది. ఒకసారి కంప్లీట్ గా అసలు సాంగ్ లో హై ఎనర్జీలో ఉండేటువంటి స్టెప్సే కంపోజ్ చేశాడు జానీ మాస్టర్. అయితే నిజంగా చెప్తున్నాను కదా, బాబా ఏం స్టెప్పులు, ఏం లోకం. అసలు చికిరీలో ఆ ఒక్క చిన్న స్టెప్ని పట్టుకునే దేశాల మీద దేశాలు తిరిగి వచ్చేసింది. అసలు లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా, రిలీజియన్ తో సంబంధం లేకుండా, ఎక్కడెక్కడికో ఎవరెవరితోనూ ఏ భాష వాళ్ళతోనూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా చికిరి స్టెప్ ఆ రేంజ్లో మారుమోగింది. నాకు తెలిసి అదే ఒక తెలుగులోనే 250 మిలియన్స్ కొట్టిందంటే, ముఖ్యంగా ఈ సాంగ్ ఈ స్టెప్పులతో నాకు తెలిసి అసలు ఎన్ని వందల మిలియన్స్ కాదు బిలియన్స్కి వెళ్ళిపోద్దేమో. మిలియన్స్ పక్కన పెడితే బిలియన్స్ దాటి ఈసారి ఆ మార్కును కూడా ఇండియన్ ఖాతాలో, ముఖ్యంగా తెలుగు వాళ్ళ సినిమా ఖాతాలో ఈ సాంగ్ వేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా రెడీ అవ్వాల్సిందే, ఒక రేంజ్లో ఉండబోతుంది. ఏప్రిల్ 30వ తారీఖు ఇలాంటి ఇంకా ఈ లోపు వచ్చేటువంటి, అంటే ఆ సినిమా రిలీజ్ డేట్ కన్నా ముందే ఇలాంటి సాంగ్స్ ఎన్ని రిలీజ్ చేస్తారో, ఎన్ని రికార్డులు కొడతారో ఇంకా
ఆలోచించుకుంటా కూర్చోవడమే ఇక మనం.